ఆల్ ది బెస్ట్. ఆంటీ, ఆంటీ వినిపిస్తుంది అర్చన. ముందు కూర్చో, కూర్చో. ఇప్పుడు చెప్పు, విషయం ఏంటి? మీకన్నీ వినిపిస్తున్నాయి ఆంటీ. నాకు మాత్రం ఆ నీలవేణి తెలివిని మెచ్చుకొని అంకుల్ కొట్టిన చప్పట్లు మాత్రమే వినిపిస్తున్నాయి. చిరెత్తుకొస్తుందా ఆంటీ? మనకు నచ్చని విషయాలు విన్నప్పుడు అలాగే ఉంటుంది అర్చన. అలాంటప్పుడు వినిపించుకోకపోవడమే మంచిది. వినిపించుకోకపోతే మాత్రం వాళ్ళ సక్సెస్ ఆగిపోతుందా ఆంటీ? నువ్వు ఈర్ష్యపడేంతలా ఎవరు సక్సెస్ అయ్యారు? మీ కళ్ళ ముందే జరిగింది కదా ఆంటీ ఇదంతా. ఏమీ తెలియనట్టు అడుగుతున్నారేంటి? అంతా నాకు తెలిసే మాట్లాడుతున్నాను. అర్హత లేని దాన్ని అందలం ఎక్కించినంత మాత్రాన సక్సెస్ అయిపోయినట్టా? అయినట్టే ఆంటీ. అది ఒకప్పుడు పాచి పని చేసుకునేది. ఇంట్లో బూజు దులుపుకుంటూ అంట్లు తోముకుంటూ వచ్చిన చిల్లర డబ్బులు లెక్కేసుకుంటూ బ్రతికేది. అలాంటిది ఈ రోజు 100 కోట్ల బిజినెస్ కి తనకు విజన్ అవుతుంది. ఇది సక్సెసే కదా ఆంటీ? కాదు, త్వరలోనే నువ్వు దాని పతనాన్ని చూస్తావు. ఇంత పెద్ద బిజినెస్ ని డీల్ చేయడం దాని వల్ల కాని పని. ఏదో చేసేస్తుందని మీ అంకుల్ తారక్ భ్రమపడుతున్నారు. ఆంటీ, అంకుల్ కి ముందు చూపని మీరు చాలా సార్లు చెప్పారా ఆంటీ? అది మర్చిపోయారా? ఇప్పుడది నిజమని నాకనిపిస్తోంది. ఎందుకు?